కొన్ని గొంతులు పాటలు మాత్రమే పాడవు, తరాలను మేల్కొల్పుతాయి. కొన్ని స్వరాలు వినోదం కోసమే కాదు, అన్యాయాన్ని ప్రశ్నించడానికి కోసం కూడా మార్మోగుతాయి. అలాంటి ఓ విప్లవ స్వరం నేడు శాశ్వత మౌనంలోకి వెళ్ళిపోయింది. విప్లవ గానానికి ప్రతీక, ప్రజల గొంతుక, ప్రజల ఆకాంక్ష అరుణోదయ నాగన్న ఇక లేరు. తెలుగు నేలపై విప్లవ గీతాలకు ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది అనుకుంటే ఆ గుర్తింపులో చెరగని ముద్ర వేసిన పేరు అరుణోదయ నాగన్న. నేడు ఆయన మరణ వార్త వేలాది మంది అభిమానులను, ఉద్యమకారులను, కళాకారులను తీవ్ర విషాదంలోకి నెట్టింది. ఒక మనిషి మాత్రమే కాదు, ఒక ఉద్యమ స్వరం, ఒక గలం, ఒక యుగం నేడు ముగిసిందనే భావన అందరిలోనూ కనిపిస్తుంది. అరుణోదయ నాగన్న అణగారిన వర్గాల కోసం, రైతుల కోసం, కూలీల కోసం, అన్యాయానికి గురైన ప్రజల కోసం తన గొంతును అంకితం చేశారు. ఆయన పాటల్లో వినిపించింది కేవలం రాగం కాదు, ప్రజల బాధ, పోరాటం, ఆవేదన. ఆయన పాటల్లో ప్రజల కన్నీళ్లు, కోపం, ఆశ, ఆత్మవిశ్వాసం కలిసిపోయేవి. ఇక నాగన్న పాట మొదలు పెడితే అక్కడ ఒక కొత్త ఉత్సాహం కనిపించేది. ఆయన గానం ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచింది. విప్లవ గీతాలను ప్రజల్లోకి తీసుకెళ్లిన ప్రముఖ కళాకారుల్లో ఆయన పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఆయన జీవితంలో సన్మానాల కంటే కూడా ప్రజల ప్రేమకే ఎక్కువ విలువనిచ్చారు. పేరు, ప్రఖ్యాతి, గౌరవాల కోసం కాదు, తాను నమ్మిన సిద్ధాంతం కోసం జీవితాంతం కళను ఆయుధంగా మార్చుకున్నారు. అదే ఆయన గొప్పతనం అనడంలో ఎటువంటి సందేహం కూడా లేదు. నేడు ఆయన మన మధ్య లేకపోవచ్చు, కానీ పాడిన ప్రతి పాటలో ఆయన బ్రతికే ఉంటారు. ఉద్యమాల చరిత్రను తిరిగేస్తే అక్కడ నాగన్న స్వరం వినిపిస్తుంది. ప్రజల పోరాటాలను గుర్తు చేసుకుంటే ఆయన గానం గుర్తుకు వస్తుంది. ఒక తరం ముగిసినా ఆయన వదిలిన స్ఫూర్తి మాత్రం ఎన్నో తరాలకు మార్గదర్శకంగా నిలుస్తుంది. ఇక అరుణోదయ నాగన్న మరణంతో తెలుగు విప్లవ గాన ప్రపంచం ఒక అపూర్వమైన స్వరాన్ని కోల్పోయిందని చెప్పుకోవచ్చు. ఆయన కుటుంబ సభ్యులకు, సన్నిహితులకు, అభిమానులకు మా ప్రగాఢ సానుభూతిని కూడా తెలియజేస్తున్నాం. ఆగండి, పాట ఆగిపోయింది కానీ పాటలోని పోరాటం ఆగదు. గలం మూగపోయింది కానీ ఆ గలం రగిలించిన స్ఫూర్తి ఎప్పటికీ చావదు. విప్లవ గీతాల శిఖరం, ప్రజా గాయకుడు అరుణోదయ నాగన్న గారికి మా కన్నీటి నివాళి.